హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే ఇంకొక బ్లౌజ్ అయితే కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నడుము లూజ్ నుంచి చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా స్కేల్ తోటి మార్కింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ వేసుకోండి కింద ఖర్చుల కోసం. ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా, నడుము లూజ్ని ఇక్కడ ఇలా పెట్టుకొని 1 ఇంచ్ టాకాలకు 2 ఇంచెస్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఖర్చులు, ఓకేనా? సో ఇప్పుడు ఇలా కప్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఓన్లీ బ్లౌజే కావాలి టేప్ లేకుండా అనుకుంటే ఇలా మిడిల్కి ఒకటి ఇలా 2 షోల్డర్స్ని ఇట్లా పెట్టుకొని కప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. పైన అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. ఇప్పుడు కింద మనము ఖర్చు వదిలేసుకున్నాం కాబట్టి పైన ఖర్చుతో సహా మార్కింగ్ అయితే వేసుకోవాలి బ్లౌజ్ హైట్. ఇప్పుడు గల్లా మనకి షోల్డర్ తెలియాలి కదా, ఆ షోల్డర్ని ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఇలా ఇలా సర్దుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా అయితే గల్లా షోల్డర్ చంక డౌన్ అనేది మార్కింగ్ వేసుకోండి. ఇలా ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇక్కడ చంక డౌను ఇలా, ఇప్పుడు సైడ్ జాయింట్ వరకు రౌండ్ అయితే ఇలా తీసేసుకోండి. ఇప్పుడు స్కేల్ తోటి ఇలా ఇంకా పర్ఫెక్ట్ కవర్ అవడం కోసం స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. షోల్డర్ ఎంత వచ్చిందని చూస్తున్నాను, ఒక 2 గీతలు తక్కువ వచ్చింది. ఇలా టేప్ తోటి కింద చంక డౌన్ కూడా ఒక్కసారి అలా చెక్ చేసుకొని ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ టాకాలు కూడా బ్లౌజ్ హైట్ని బట్టి ఆది బ్లౌజ్ని బట్టి నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను, ఓకేనా? సో తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నంటే షోల్డర్ జాయింట్కి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి చంక లూజ్ అంటున్నా అంత కరెక్ట్ వచ్చింది అంతే అండి. ఇంకా బ్లౌజ్ మార్కింగ్ అనేది అయిపోయింది. మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటే అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టేప్ లేకుండా ఓన్లీ బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటే మనం కటింగ్ ఇలా కూడా వేసుకోవచ్చు, ఓకేనా? వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొంచెం ఇక్కడ క్రాస్ అనేది ఇచ్చేయండి, బ్యాక్ సైడ్ టాకాల దగ్గర చిన్న టక్ ఇచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే హ్యాండ్స్ నాకు ఎందుకో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. హ్యాండ్స్ అనేది నాకు ఇది పర్ఫెక్ట్ లేదు అనిపించింది హ్యాండ్స్, అందుకే నేను ఏం చేశానంటే టేపు కొలతలతోటి మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఇలా కూడా తెలిసి ఉండాలి మీకు. ఇలా బ్లౌజ్ని హైట్ ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అయితే చంక లూజ్ అనేది 7 మీద 8 గీతలు ఉంది. సో ఒక 3 ఇంచెస్ చంక డౌన్ అయితే నేను ఇలా మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా 7 మీద 8 గీతలు ఇలా మిడిల్కి ఒక ఫోల్డ్ చేసుకొని అక్కడ వేసుకొని
ఇక్కడ ఒక 1.5 అయితే ఇలా ఇచ్చుకున్నాను హ్యాండ్ కర్వ్ కోసము. సో ఇప్పుడు ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసి ఇలా హ్యాండ్ లోతు కూడా ఇక్కడ తీసేసాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు హ్యాండ్ లూజు ఇక్కడికి, సో చంక లూజ్ని హ్యాండ్ లూజ్ని ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అంతే మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకోండి. చాలా ఈజీ అండి. మీరు నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో కాండి. ఓన్లీ బ్లౌజ్ తోటి కటింగ్ ఎలా ఉండాలో, లేదంటే బ్లౌజ్ లేనప్పుడు బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో అన్నీ కటింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఏమైనా కొంచెం లోతు తక్కువ వచ్చింది అని మీకు అనిపిస్తుంది. ఇలా వేసుకుంటే అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసి కరెక్ట్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఉన్న క్రాస్ పీస్ని చంక పిలకల కింద వేసేయండి, అయిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా. ఓకేనా. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనము క్లాత్ సఫిషియంట్గా అంటే సరిపోయేంత ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండి ఇలా క్రాస్లో అయితే వేయాలి. ఓకేనా. సో ఇంకొకటి హ్యాండ్స్ వేసింది రైట్ సైడ్ రావాలి, బాడీ పార్ట్ తీసింది లెఫ్ట్ సైడ్కి రావాలి. క్లాత్ సరిపోయినప్పుడు ఇలా తీసుకోవాలి. ఒకవేళ క్లాత్ సరిపోకపోతే ఎటు కన్వీనియంట్ ఉన్నదో అటు చూసుకొని క్రాస్లో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ క్రాస్లో వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి గల్లా అనేది తీసుకోండి. ఓకేనా. సో ఇలా ఆడ షోల్డర్ కుట్టు సెకండ్ లైన్ మీద పెట్టి ఇలా ఒకటి పైన జాయింట్ కోసము, ఒకటి షేప్ పట్టి జాయింట్ కోసం, ఒకటి ఫ్రంట్ టాగా కోసం మొత్తం 3 మార్కింగ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అలాగే సైడ్ జాయింట్ వైపు. ఓకేనా. సో ఇప్పుడు చంక దగ్గర ఆ రౌండ్ మూల మీద రౌండ్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది తీసుకున్నాను, గల్ల రౌండ్ ఇలా నీట్గా. తర్వాత ఇక్కడ చంకకి లోత్ అనేది ఇలా తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతే అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డాట్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా కొంచెం చెస్ట్ హెవీగానే ఉంటుంది కాబట్టి 1.5 అయితే ఇచ్చాను డాట్కి డిఫరెన్స్. ఇక్కడ ఆ గల్ల దగ్గర జాయింట్ ఉంది కదా, అది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మిడిల్కి ఇది 2.5 డిఫరెన్స్ తోటి. ఇప్పుడు చంకర్ డాట్ ఇలా ఆ 3 డాట్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చాలా ఈజీ అండి. మీరు ఎలా కట్ చేసినా కూడా బ్లౌజ్ అనేది ఈజీగానే ఉంటుంది. ఒక ఐడియా వచ్చిన తర్వాత అంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకోవడము, బ్లౌజ్ హైట్ కొలుచుకోవడము, కట్ చేయడము, ఒక అవగాహన వచ్చిన తర్వాత మనము ఎన్ని రకాలుగా అయినా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టి చూసుకోవాలి. నేను చెప్తా ఉంటాను. మొత్తం నడుం లూజు ఖర్చులతో సహా ఎంత వచ్చిందో మార్కింగ్ అయితే వేసుకోండి. కింద 11.5 వచ్చింది, పైన 12 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 11.5 కాబట్టి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోండి. 1 ఇంచ్ తక్కువ వేసుకుంటే ఉక్సు పట్టి కాజా పట్టి జాయింట్ సైడ్ నాకు 4 ఇంచెస్ వచ్చింది, మిడిల్లో 2 ఇంచెస్, సైడ్ జాయింట్ వైపు 2.5 ఇంచెస్ వచ్చింది. ఇలా 10.5 ఇంచులతోటి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. అంతే. షేప్ పట్టి అనేది ఈ 3 డాట్స్ని కలపండి, రెడీ అయింది. ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు అంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద పెట్టి ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నా డైరెక్ట్ క్లాత్ పెట్టి అక్కడైనా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్ సరిపోయింది. సో మిగిలిందండి షేప్ పట్టీస్, ఉక్స్ పట్టి, కాజా పట్టి, గల్ల కోసం ఇవన్నీ తీసుకోండి.
సో ఇదండి వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్